రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాస్ రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా, ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో. ఏడుకేళ్ళు వచ్చినాయి అవి, అవినీతి డబ్బులు కాదా? ఎట్లా వస్తాయి? ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్. అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లనే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరం కూడా అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోషం అంటాడు ఆయన. నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల. ఏమైంది కేసు? ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది. వాళ్ళ తండ్రిని విడిచిపెట్టారు, ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటే అవి విడిచిపెట్టారు. అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగు, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగు 100కు 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, అవసరమైన సందర్భంలో పైనున్న బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. ఎంత దారుణానికి ఒడిగట్టిరంటే ఆఖరికి నా ఓటమితో ప్రారంభమైంది అది. నిజామాబాద్లో నా ఓటమిలో కుట్రలు చేశారు. ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు. కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి. మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి. ఒక్కొక్క ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేని, ఓడిపోయిన ఎమ్మెల్యేలు పత్రికా మిత్రులు మీరు మాట్లాడండి. సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు. అచ్చా, ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట, మోకిలా పల్లారాజేశ్వరరెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాతది. బ్లూఫిన్ కంపెనీ మోకిలా. అయితే నేనేమంటున్నా అంటే ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఎందుకు మీకు మీ ఏసీబీ వాళ్ళకు వీళ్ళ ఇండ్లు అడ్రస్లు దొరుకుతలేవా? ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు? లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు. ఇక నేను మాత్రం పర్టికులర్గా మళ్ళీ ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒక్కసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. పర్వాలేదు, అయినా నాకు ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర పోతా, వాళ్ళతో పాటు ఉంటా. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను, సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్